అంటే జరిగిన తర్వాత గుంటూరులో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. ఓకే. కారణం అది పూర్తి లెక్కలు మనం తర్వాత చూడాలి కానీ అది అయితే జరుగుతుంది. ఓకే సార్, ఏంటి హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి? చాలా విషాదకరమైంది. నిన్న రాత్రి అది మొదలైంది. ఆయన అజర్బైజాన్ సరిహద్దులో ఒక ప్రాజెక్ట్, ఏదో ఉమ్మడి ప్రాజెక్ట్ అంటే దాన్ని ప్రారంభం చేసి వస్తూ ఆ హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన కనపడకుండా పోయారు. ఇక అప్పటి నుంచి రకరకాలు రాత్రి పొద్దున ప్రకటించేశారు అధికారికంగా. దారుణమే. ఆయనను విదేశాంగ మంత్రి కూడా అప్పటికి రాత్రి అధికారికంగా ప్రకటించాల. కొంచెం విషాదం ఇదంతా వచ్చింది. కానీ సేమ్ రాజశేఖర రెడ్డి మనకు రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. అప్పుడు కూడా ఇలాగే మేము 2 రోజుల పాటు చర్చలు అందరు ఇదంతా ఉండింది. ఇక్కడ ఇరాన్కి వచ్చేసరికి అంతర్జాతీయంగా దానికి ఒక పెద్ద ప్రాధాన్యత. ఎందుకంటే అది ఇస్లామిక్ దేశాల్లో బాగా బలంగాను స్థిరంగా కొనసాగుతున్న దేశం. అది షియా సున్నియా సమస్య ఉన్నప్పటికీ కూడా అందుకనే అన్ని దేశాలు మద్దతు ప్రకటి. భారతదేశం కూడా ఇటీవలే ఇజ్రాయెల్ మీద ఇరాన్ వెళ్ళి దాడి చేసింది. క్షిపణులు కాదు, మిస్లీలు ప్రయోగించడం ఏదో జరిగింది. అదే కొంచెం ఉద్రిక్తత కూడా వచ్చింది. అంతకుముందే ఇజ్రాయెల్ గాజా మీద కూడా దాడి చేస్తుంది. సో కొంత టెన్షన్. ఇది ప్రమాదం అంటారా? ఏమన్నా కుట్రకోణం ఉండే ఛాన్స్ ఉంటుందా? వాళ్ళు ప్రమాదం అనే అంటున్నారు, క్రాష్ సైట్ అనే అంటున్నారు. కుట్రకోణం ఉండదు. కానీ ఇప్పుడు కుట్రలు మొదలవచ్చు. ఇంకా వాళ్ళు దర్యాప్తు చేయాలి, ఇదంతా చేయాలి. నిజంగా గాలింపు కూడా బాగా కష్టమైంది రాత్రి. సేమ్ మనకు రాజశేఖర ఇన్సిడెంటే గుర్తొస్తుంది. విమానాలకేమో రెక్కలుండి స్థిరంగా వెళ్ళేవి. ఈ హెలికాప్టర్లకు వెళ్ళేసరికి వీటికి కొన్ని అడ్వర్స్ వెదర్ను తట్టుకోవడం చాలా కష్టము. కానీ అవి తప్ప వేరే సాధనం లేనట్టుగా నాయకులు అదే వాడుతుంటారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అమెరికా సెనేటర్, ఫ్లోరిడా సెనేటర్ పిక్ మార్ట్ ఏదో ఉంది ఆయన పేరు, అటు చచ్చిపోయింటే నిజంగా చాలా మంచి విషయం. ప్రపంచం చాలా సురక్షితంగా. ఈయన హార్డ్ కోర్ రైటిస్ట్, మతవాది. అసలు నాయకుడేమో అయతుల్లా అలీ ఖొమేని, చిన్న ఖొమేని, పెద్ద ఖొమేని పోయాడు. అతను యాక్చువల్ స్పిరిచువల్ లీడర్ నెంబర్ 1 ఇరాన్. విధాన నిర్ణయాలను ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు అధ్యక్షుడు చనిపోతే ఇరాన్ రాజ్యాంగం 131 అధికరణం ప్రకారం ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు అవుతాడు. తర్వాత ఉన్న మొహమ్మద్ ముక్బర్ అని ఆయన ఇప్పుడు అధ్యక్షుడిగా కూడా ప్రకటించేశారు. సో నిన్న రాత్రి నుంచి పొద్దున వరకు జరిగిన దాంట్లో. కానీ అంతర్జాతీయ బలాబలాల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ముఖ్యంగా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా చాలా హర్షంలాగే ఉంది వాళ్ళ ఇది. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా జరుగుతున్న పరిస్థితి. సో ఏమవుతుంది మనం చూడాలి. ఇజ్రాయెల్తో ఉన్న ఇది. ఇజ్రాయెల్ ఆడేమో ఎవరు చనిపోయినా పెద్ద ఖొమేని ముఖ్యం, దీని ప్రభావం ఏమి ఉండదు అన్నాడు. మోదీ కూడా రాత్రే చాలా విచారం వెలుబుచ్చి మేము మీతో సహకరిస్తామన్నారు. ఇక్కడ ఒక్క అంశం ఏమంటే అమెరికాను ఇరాన్ చాలా ఇబ్బంది పెట్టింది. ఇస్లామిక్ విప్లవం వచ్చిన తర్వాత 78లో వాళ్ళ కిడ్నాప్ చేయడం ప్రపంచంలో చాలా కాలం కార్టర్ ఉన్నప్పుడు. ఇప్పుడు మొన్న రష్యా అధ్యక్షుడు చైనాకి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకొని చాలా గట్టిగా మనం అమెరికాను ఎదుర్కోవాలని ప్రకటించారు. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో రష్యా చైనా ఒక చోట మళ్ళీ కలిసి మనం అమెరికాను గట్టిగా ఎదుర్కోవాలని ప్రకటించడము. ఇరాన్ ఇజ్రాయెల్ మీద మిస్సిలీలు వేస్తున్నటువంటి సమయంలోనే ఇప్పుడు అధ్యక్షుడు అక్కడ పోవటము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే మటుకు టెన్షన్కు కొంచెం అవకాశం ఉంటుంది. అది ఇక్కడ ప్రమాదం.